నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబపురంలో వివాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు బొడ్డురాయి ఏర్పాటు విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో బొడ్డురాయి ఏర్పాటు చేస్తుండగా ఇదంతా మైనార్టీలు ఉండగా మసీదు పక్కన ఎలా బొడ్డురాయి ఏర్పాటు చేస్తారంటూ మహిళలు ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబపురంలో వివాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు బొడ్డురాయి ఏర్పాటు విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో బొడ్డురాయి ఏర్పాటు చేస్తుండగా ఇదంతా మైనార్టీలు ఉండగా మసీదు పక్కన ఎలా బొడ్డురాయి ఏర్పాటు చేస్తారంటూ మహిళలు ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. కానీ సమస్య తీరటం లేదు. పోలీసులతో భయపిస్తున్నారు. 120 ఇళ్ళు ఉన్నాయి మాకు. ఈ గోరెలమిట్ట మసీదు మధ్యలో మాకు ఏ రాళ్ళు వద్దు అని బొడ్రాళ్ళు అని వేస్తూ ఉన్నారు. ఆ రాళ్ళు వద్దని మేము వాదించుకుంటా ఉన్నాము. మాకు ఏడపోయినా తీర్మానం ఏం జరగటం లేదు. వాళ్ళతో వీళ్ళతో భయపిస్తూ ఉన్నారు. ఏం చేసినా మేము ఏం ఒప్పుకోము. మా ఊళ్ళో 3 దగ్గర రాళ్ళు వేసి ఉన్నారు. అది ఊరు బయట వేసి ఉన్నారు. ఇదేమో మా నడి బొడ్డున వేయాలని అనుకుంటా ఉన్నారు. తగులు పెద్దగా అయిపోతున్నాయి. అందుకోసం మేము ఒప్పుకోవటం లేదు సార్. 120 ఇళ్ళు ఉన్నాయి. అయినా కానీ అందరు నిలబడే వాదిస్తూ ఉన్నా కానీ వాళ్ళ మాటల మీద వాళ్ళే ఉన్నారు. ఇది సమస్య పెద్దదే అవ్వద్దు కానీ చిన్నదేం అవ్వద్దు. వాళ్ళు కాదని లాయర్ లోన్లు అవి అన్ని తెచ్చి వేసుకున్నా కానీ మేము ఒప్పుకోము. మేము సచ్ అయినా అది ఆపేదే. రాఘవరెడ్డి గారు వచ్చినప్పుడు అతను తిట్టి పంపించారు. వాళ్ళు పోలీసులు అందరిని తీసుకొచ్చుకొని పోలీసుల సహాయం చేత మమ్మల్ని అందరినీ బెదిరిస్తున్నారు. శివరామరెడ్డి అందరికీ చెప్పాము. అందరి సలహా తీసుకున్నందుకు వాళ్ళు మళ్ళీ పోలీసుల సలహా తీసుకొని పోలీసు వాళ్ళందరూ వచ్చి మాకు గొడవలు వద్దంటున్నాం అంతే. ఎవరికో ఒంట్లోకి వచ్చి మా 120 ఇళ్ళలోనే కట్టాల్సిందే అంటా ఉందంట అమ్మతల్లి వచ్చి. ఆ అమ్మతల్లి కానీ మేము నమ్మటం లేదు. డబ్బులు పెట్టుకోమని చెప్తుందో